కేంద్ర ప్రభుత్వం భారత పౌర విమానయాన శాఖ ఒక కీలక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు దాదాపుగా నిలిపివేశారు. కొన్ని సర్వీసులు మాత్రమే తిరుగుతూ ఉన్నాయి. అయితే ఎవరైనా టికెట్లు బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్ల నుంచి నేరుగా గల్ఫ్ నుంచి భారత్కి కాకపోయినా సమీప దేశాలకి ట్రావెల్ చేసుకొని భారతదేశానికి కొంతమంది వస్తూ ఉన్నారు. ఇప్పటికే 3,60,000 మందిని గల్ఫ్ దేశాల నుంచి యుద్ధం ప్రారంభమైన తర్వాత భారతదేశానికి తరలించారు. అయితే గల్ఫ్ దేశాల్లో విమానాశ్రయాలన్నీ కూడా దాదాపుగా మూతపడ్డాయి. అత్యవసర సర్వీసులు మాత్రమే అతి కొద్దిగా నడుస్తూ ఉన్నాయి. ఇండియన్ ఎయిర్లైన్స్ కానీ ఇండిగో కానీ సర్వీసులన్నీ రద్దు చేసింది. ఎయిర్ ఇండియా సర్వీసులు కూడా రద్దు అయిపోయినాయి. ఇక ఆయా దేశాల అంతర్జాతీయ సర్వీసులన్నీ కూడా రద్దయ్యాయి. ఎవరైతే టికెట్ బుక్ చేసుకొని విమానాశ్రయానికి చేరుకోవాలనుకుంటున్నారో 1కి 10 సార్లు కన్ఫర్మ్ చేసుకోండి. చివరి క్షణాల్లో కూడా విమానాలు రద్దు అవుతూ ఉన్నాయి. అందువల్ల విమానాశ్రయానికి వెళ్ళే 1 గంట ముందు, అరగంట ముందు, 2 గంటల ముందు ఎప్పటికప్పటికి అప్డేట్ చేసుకొని చూసుకోవాలి. ఆ విమానం నడవచ్చు, నడవకపోవచ్చు. అందువల్ల రాబోయే కొద్ది రోజుల్లో గల్ఫ్ దేశాల నుంచి విమాన సర్వీసులు పునరుద్ధరణ ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. రోడ్డు మార్గం కూడా చాలామంది సమీప దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి విమానాల్లో భారతదేశానికి తిరిగి వస్తున్నారు. రిఫైనరీస్ అన్ని డ్యామేజ్ కావటం, వాటి పునరుద్ధరణకు దాదాపుగా 5 సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉండడంతో ఆయా రంగాల్లో పనిచేసేవారు స్వదేశానికి తిరిగి వస్తూ ఉన్నారు. ఇక ఇరాన్ అమెరికా పిలుపునిచ్చినట్టు శాంతి ఒప్పందానికి అంగీకరిస్తుందా లేదా అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.